పాయకరావుపేట నియోజకవర్గం రాజయ్యపేట అనే ఒక మత్స్యకార గ్రామం. సాక్షాత్తు హోంమంత్రి వంగలపూడి అనిత గారి నియోజకవర్గం. దీంట్లో దాదాపు ఒక 50 మంది ప్రజలు క్యాన్సర్ కారణంగా చనిపోయారు. అండ్ ఆ చుట్టుపక్కల ఉన్న నీరు కలుషితమైపోవటం వల్ల వాళ్ళ ఉపాధి అయిన చేపలన్నీ కూడా కలుషిత నీటి వల్ల చనిపోతున్నాయి. కారణం ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ. అలాంటి ఒక గ్రామం చుట్టుపక్కల ఇప్పుడు ఒక బల్క్ డ్రగ్ పార్క్ తీసుకొద్దామని చూస్తుంది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. దీని గురించి వాళ్ళు ఒక యుద్ధమే చేస్తున్నారు. మేము గ్రౌండ్ రిపోర్ట్ చేయడానికి వెళ్ళాము. ఆ పూర్తి వీడియో ప్రశ్నలో ఉంది. జస్ట్ గో అండ్ వాచ్ ఇట్. అయితే ఆన్ ఎ ఫస్ట్ అటెంప్ట్ ఇది కేవలం అనిత గారి నియోజకవర్గం కాబట్టి ఇన్ ఫస్ట్ ప్లేస్ క్రిటిసైజ్ చేయాల్సింది ఆవిడనే కాబట్టి వీ హ్యావ్ క్వశ్చన్డ్ అనిత గారు ఇన్ దిస్ వీడియో. ఇకపోతే ఇంకొక ఇద్దరు ముఖ్య వ్యక్తులు ఉన్నారు. ఒకటి ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దినేష్ రెడ్డి గారు. దినేష్ రెడ్డి గారు, యు ఆర్ రెస్పాన్సిబుల్. ఒక కాలువలో ఒక సముద్రపు నీరంతా కూడా ఎన్విరాన్మెంట్ బోర్డుకు తెలియకుండా ఇంత కలుషితం అవుతుంటే దీన్ని ఎవరు ఫెయిల్యూర్ అనుకోవాలి? అండ్ ఇంకొక వ్యక్తి పర్యావరణ శాఖ మంత్రి ఎవరు? కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు, ఇట్ ఈస్ నాట్ టు క్రిటిసైజ్ యూ బట్ జస్ట్ టు లెట్ యూ నో. ఈ విషయం మీకు తెలియాలి కాబట్టి దయచేసి దీని మీద ఒక యాక్షన్ తీసుకోండి. అక్కడ ఆ సముద్ర జలాల్లోకి మొత్తం కలుషిత నీటిని పంపిస్తున్న ఈ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీని ముందు ఇమీడియట్గా బ్యాన్ చేయటమే కాకుండా, సీజ్ చేయటమే కాకుండా ఇప్పుడు వస్తున్న బల్క్ డ్రగ్ ఫార్మా అనే ఒక బల్క్ డ్రగ్ పార్క్ని దాంట్లో దాదాపు ఒక 10 నుంచి 15 కంపెనీలు ఉంటాయంట. ఒక్క కంపెనీకే ఎంత ఇబ్బంది పడుతుంది ఒక గ్రామం. మనుషుల కంటే అభివృద్ధి ముఖ్యం కాదండి. కావాలంటే బీడు భూములు చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అక్కడ ఇవ్వచ్చు మీరు. సో ఆన్ ఎ ఫస్ట్ అటెంప్ట్ దయచేసి ఇట్స్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ ప్రశ్న టీమ్, ఇట్స్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ రాజయ్యపేట విలేజర్స్, ప్లీజ్ స్టాప్ దిస్. ఇది మీ చేతుల్లోనే ఉంది. ఒకవేళ మీరు యాక్షన్ తీసుకోకపోతే మీ మీద కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజావాణిని, ప్రజాగళాన్ని వినిపించాల్సి వస్తుంది. ఆ నిరసన సెగ ఎలా ఉంటుందో మీకు నేను కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రశ్న తరపు నుంచి. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.